చూడండి. థ్యాంక్ యూ యాదగిరి శేఖరరావు గారు. సో మొత్తానికి డబ్బు చాలా కీలక ప్రభావం చూపించింది రెహానా. మనం చూస్తే కనుక 100 కోట్ల పైగా ఖర్చు పెట్టారంటున్నారు. ఖర్చు పెట్టాల్సి వస్తుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 42 నియోజకవర్గాలంటే ఒక విధంగా తెలంగాణలో 2014 ఎన్నికలు జరిగినప్పుడు 1-2 కోట్లు కూడా ఏ పార్టీ ఖర్చు పెట్టలే. కాంగ్రెస్ పెట్టలే, బీఆర్ఎస్ పెట్టలే. 2018 నుంచి డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అది చివరికి టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా అయిపోయిన పరిస్థితి. సో నెక్స్ట్ ఇంకా మనకు మెదక్, నిజామాబాద్ రిపోర్టర్స్ ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ కూడా కనుక్కొని గ్రాడ్యుయేట్, టీచర్స్ రెండు కూడా మనం కన్క్లూడ్ చేద్దాం. కరీంనగర్ దానికి సంబంధించి ఒకసారి మనం కవిత ఏమన్నారో చూద్దాం. ఎందుకంటే ఈ కవిత అన్నది గేమ్ చేంజర్ ఈ ఎలక్షన్ సంబంధించి. ఒకసారి ఏమన్నారో చూద్దాం. మా కోరిక ఏముంటది, కాంగ్రెస్ కి వేయద్దు, బీజేపీకి వేయద్దు అని ఉంటది. మేము బీఆర్ఎస్ కాబట్టి ఇండిపెండెంట్లలో చాలా మంది మంచి వ్యక్తులు పోటీ చేస్తా ఉన్నారు. పర్సనల్ గా నాకైతే ఎవరైనా మంచి బీసీ బిడ్డలకు ఓట్లేసి గెలిపిస్తే బాగుంటదని అనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో మా కోరిక ఏముంటది, కాంగ్రెస్ కి వేయద్దు, బీజేపీకి వేయద్దు అని ఉంటది. మేము బీఆర్ఎస్ కాబట్టి ఇండిపెండెంట్లలో చాలా మంది మంచి వ్యక్తులు పోటీ చేస్తా ఉన్నారు. పర్సనల్ గా నాకైతే ఎవరైనా మంచి బీసీ బిడ్డలకు ఓట్లేసి గెలిపిస్తే బాగుంటదని అనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో మా కోరిక ఏముంటది, కాంగ్రెస్ కి వేయద్దు, బీజేపీకి వేయద్దు అని ఉంటది. మేము బీఆర్ఎస్ కాబట్టి ఇండిపెండెంట్లలో చాలా మంది మంచి వ్యక్తులు పోటీ చేస్తా ఉన్నారు. పర్సనల్ గా నాకైతే ఎవరైనా మంచి బీసీ బిడ్డలకు ఓట్లేసి గెలిపిస్తే బాగుంటదని అనిపిస్తుంది. సో రెహానా చూశారు కదా, కవిత మహబూబాద్ లో మాట్లాడింది. సో ఇండైరెక్ట్ గా ఆమె ఈ బైట్ ప్లస్ ఈ ఫోటో మాట్లాడింది. ఇవి రెండు కూడా బీఆర్ఎస్ క్యాడర్ కంతా కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. కాంగ్రెస్ కోటేయద్దు, బీజేపీ కోటేయద్దు, వాళ్ళు గెలవద్దని మాకు ఉంటుంది. మా బీసీలో మంచి బీసీని గెలవాలి, బీసీ బిడ్డ గెలిస్తే సంతోషం అని చెప్పి ప్రసన్న హరికృష్ణకు ఆమె ఇండైరెక్ట్ గా అక్కడ సపోర్ట్ చేసినట్టయింది. అక్కడ నల్గొండ, వరంగల్, ఖమ్మంలో పూల రవీందర్ ఇదివరకు బీఆర్ఎస్ నుంచే అటు పీఆర్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ వైపు వచ్చారు. సో కాబట్టి అట్లా కూడా ఇండైరెక్ట్ గా ఆమె సపోర్ట్ చేసినట్టయింది. సో ఒక విధంగా ప్రసన్న హరికృష్ణ గెలిస్తే కనుక కొంత క్రెడిట్ కవితకు కూడా మనం దక్కుతుందని అనుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు నిజామాబాద్